హాయ్ అండి. శనగపిండితో ఎప్పుడు పకోడీ, బజ్జీ లేదంటే ఏదన్నా బర్ఫీ ఇలా శనగపిండితో ఇవే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా. కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్లో చేసుకునేటటువంటి ఈ కాండివి చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. తినడానికి టేస్ట్ బాగుంటుంది, అలాగే నోటికి ఒక కొత్త డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పైగా ఇది చాలా పోషకాలు సమృద్ధిగా ఉండేలాగైతే ఈ కాండవి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ఆ ప్రిపరేషన్ అంతా చూసే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఈ కాండవిని ఒక లైక్ వేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో బేస్ కోసం ఫస్ట్ శనగపిండిని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని కాండవి శనగపిండితోనండి. శనగపిండి క్వాలిటీగా ఉంటే బాగుంటుంది. అంటే పచ్చి శనగపప్పుని ఎండబెట్టుకుని మిల్లు పట్టించుకుంటే కనుక మనకి మంచి శనగపిండి అయితే రెడీ అవుతుంది. ఆ శనగపిండిని 1 కప్ వరకు తీసుకున్నాం. దీనికి 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. అంటే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయంటున్నాను కదా, పెరుగుకు మించిన పోషకాలు ఎందులో ఉంటాయి చెప్పండి. సో ఇలా గడ్డ పెరుగునైతే తీసుకోండి. 1.25 కప్ వరకు తీసుకోవాలి. 1 ఫుల్ కప్ తీసుకుని తర్వాత 1 కప్పు ఇలా 1.25 అయితే బాగుంటుంది 1 కప్కి. లేదు ఇంకా ఎక్కువ తీసుకుంటారంటే పర్వాలేదండి. కానీ దీన్ని బాగా ఒక 2 కప్పుల పొడికి వాటర్ వేసుకుని గిలక కొట్టుకోవాలండి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండి 1 కప్పు, దానికి ఈ యొక్క పెరుగుకి వాటర్ వేస్తే ఇది ఓవరాల్గా 2.5 కప్స్ అవ్వాలి. సో మెజర్మెంట్స్ అయితే ఇలా చూసుకోండి. దీన్ని బాగా చిలకాలండి, అస్సలు పెరుగులో బిళ్ళలు లేకుండా ఫైన్గా ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా గిలక కొట్టుకుని ఈ ఏదైతే మనం తీసుకున్నామో శనగపిండికి యాడ్ చేసుకోవాలి. ఇది పెరుగుతోని తయారు చేసుకుంటున్నాం కదా, ఇది చాలా మంచిదండి. వైటమిన్ B12 మన బాడీలో ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది పెరుగు అనేది. కాస్త పులిస్తే అంత టేస్ట్గా ఉండదు. ఈ కాండవి అనేది ఫ్రెష్ పెరుగు అయితే, క్రీమీ పెరుగు అయితే చాలా బాగుంటుంది. సో ఎక్స్ట్రా స్పైసెస్ కోసం, డైజెషన్కి, ఇంకా ఆల్ పర్పస్లో యూజ్ అయ్యేలాగా 1 చిల్లీ, కొంచెం అల్లం, అలాగే కాస్త జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. ఇవైనా కానీ మనకి డైజెషన్ అవుతుంది, టేస్ట్ను ఇస్తుంది. సో ఈ బండ్లో కాస్త అటు ఇటు దంచుకుని ఇది పెరుగు శనగపిండికి యాడ్ చేసుకుంటాం. ఫైనల్గా కాస్త టేస్ట్ కోసం కాస్తంత పసుపు, అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటాం. కారం మీ ఆప్షనల్ అండి. మీరు తినాలి, ఇష్టంగా తింటాలనుకుంటే కారం యాడ్ చేసుకోండి, లేకపోతే కారం అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం చిల్లీ యాడ్ చేసాం కనుక. సో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కాకుండా స్పూన్తో జస్ట్ ఒక స్టేజ్ వచ్చే వరకు కలుపుకుని తర్వాత మనం ఏదైతే ఇందాక బీట్ చేసుకున్నామో, బాగా పెరుగు చిలుక్కున్నామో దాంతో తిప్పుతూ ఉంటే ఒక మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. ఇంకా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అంతే మనకి స్ట్రక్చర్ కరెక్ట్గా దీన్ని గ్యాస్ మీద పెట్టడానికి అవసరమైన స్ట్రక్చర్ వచ్చే వరకు అలా వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలండి. అది స్పూన్తోనే గరిటతోనే అవ్వదు. ఇలాగా పెరుగు చిలుకునేది, మజ్జిగ చిలుక్కునే దాంతో అయితే మనకి బాగా అవుతుంది. సో చూడండి, ఈ స్ట్రక్చర్లో ఉండాలి. ఇంకొంచెం జారుగా ఉన్నా పర్వాలేదు. నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో కాస్త ఇంకో 2 చుక్కలు వాటర్ యాడ్ చేసుకుని ఫైనల్గా అడుగు దలసరిగా ఉండే బాండీ ఏదైనా తీసుకుని అది గ్యాస్ మీద పెట్టుకుని గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి అలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం వేసుకున్నది పెరుగుతో ఉడకపెట్టుకుంటున్నాం కనుక ఈ శనగపిండిని అడుగు అంటడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని గ్యాస్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టి అలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఒక చపాతీ ముద్ద స్ట్రక్చర్ వస్తుంది. అలా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చూసారా ప్రిపరేషన్ అంతా ఎంత హెల్దీగా ఉందో. హరీబరీగా చేసుకోకర్లేదండి ఇది. కాకపోతే గ్యాస్ మీద పెట్టినప్పటి నుంచి మాత్రం కాస్త కలుపుతూ ఉండాలి అంతే. హౌస్ వైఫ్స్కి ఇది కొంచెం చేతులకి వర్క్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే పిండిని కలపాలి, అలాగే గ్యాస్ మీద పెట్టినంతసేపు కూడా కలుపుతూ ఉండాలి. కానీ ఒక డిఫరెంట్ మంచి టేస్ట్ని కనుక ఎంజాయ్ చేయాలంటే తప్పదు మనకి శ్రమ. సో ఈ రకంగా మీకు కనిపిస్తుంది చూడండి, ఒక వండ స్ట్రక్చర్ లాగా ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నియర్లీ ఇది ఒక 6 మినిట్స్ వరకు కుక్ అవుతుంది. సో మీరు యాడ్ చేసుకున్న మజ్జిగ కన్సిస్టెన్సీని బట్టి, అలాగే జారుడు దాన్ని బట్టి అది గ్యాస్ మీద ఎంతసేపు ఉండాలనేది డిసైడ్ అవుతుంది. సో ఈ రకంగా అయితే మనం ఒక వండ స్ట్రక్చర్ వచ్చేలా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే ముద్దల్లా చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు వండ అవుతుంది ఎంత క్లియర్గానో, చాలా చక్కగా ఇలా అంటే ఒక చపాతీ వండ మాదిరిగా రావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేనైతే 2 ప్రొసీజర్స్ చూపిస్తాను. కాస్త అంత ఆయిల్ వేసుకుని ఈ రకంగా ఒక ముద్దలా చేసుకోండి. లేదు ఈ ఒక ఆయిల్ చేతికి పాముకొని
అది చిన్న చిన్న చపాతీల మాదిరిగా ఒత్తుకుని దాన్ని రోల్స్ చేసుకోవాలండి. అంటే రోల్స్ ఏదైతే ఈ శనగపిండి ఉందో ఈ శనగపిండిని రోల్స్ మాదిరిగా చుట్టల మాదిరిగా చుట్టుకుంటేనే దాన్ని కాండవి అంటామండి. కాండవి అంటే అదేదో డిఫరెంట్ నేమ్ కాదండి. ఈ యొక్క శనగపిండితో చేసి మజ్జిగలో ఉడికించుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ రకంగా ఒక చపాతీ మాదిరిగా చేసుకుని రోల్స్లా చేస్తాము, అదే కాండవి. సో ఇక్కడ నేను వేసుకుంది ఆవకాయ నూనె వేసుకున్నానండి. ఈ యొక్క కాండవికి మంచి టేస్ట్ వచ్చేది ఈ యొక్క ఆవకాయ నూనె. మీ దగ్గర ఉన్న ఏ ఊరగాయ నూనె అయినా పర్వాలేదండి, అది ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇలా నేను ఇందాక చూపించాను కదా, చేతిలో పెట్టుకుని కొంచెం చిన్న చిన్న చపాతీ మాదిరిగా ఒత్తుకుని దాన్నన్నా రోల్ చేసుకుని ఈ కాండవి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం చూడడానికి ఇంపుగా ఉండి తినడానికి బాగుండేలాగైతే ఇలా నేను చెప్పినట్టుగా ఒక ముద్దను తీసుకుని ఆవకాయ నూనె అది ఏదైతే ఊరగాయ నూనె ఉందో ఆ ఊరగాయ ఆయిల్తో పైన కింద ప్రెస్ చేస్తూ ఇలా ఒక మంచిగా చపాతీ మాదిరిగా చేత్తోనే ప్రెస్ చేస్తూ, లేదంటే మీరు చపాతీ చేసుకునే దాంతో ప్రెస్ చేసినా పర్వాలేదు, అది చపాతీ కర్రకి అంటుకోకుండా చూసుకోవాలండి. మనం చేతులకి ఆయిల్ పాముకుని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండటం వలన ఇది బాగా వస్తుంది. చపాతీ కర్ర కన్నా మన ఫింగర్స్తో స్మూత్గా ఒత్తుతేనే ఈ యొక్క చపాతీ అనేది బాగా వస్తుంది. చూసారా, ఇలా రోల్లా చుట్టేస్తే మనకి కాండవి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఏదైనా ఈ శనగపిండితో ప్రిపేర్ చేసుకున్న ఈ రోల్నే కాండవి అంటాము. చూసారా, చాలా ఈజీగా అయిపోయింది. సో ఇది పిండి ఒక్కడాన్ని బట్టి మనకి రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మనం మజ్జిగలో బాగా గిలకొట్టడాన్ని బట్టి, అదేవిధంగా గ్యాస్ మీద దీన్ని బాగా ఉడికించుకోవడాన్ని బట్టి మనకి రోల్ అనేది అందంగా వస్తుందండి కాండవి అనేది. సో ఈ మాదిరిగానే అన్నిటిని కొంచెం చాక్తో ఈ రకంగా అలా పెట్టుకుని చక్కగా రోల్ చేసేసుకుంటే చక్కగా మంచిగా సుత్తి మెత్తని కాండవి అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఈ రకంగానే ఏదైతే మనం తీసుకున్నామో ప్రతి ముద్దని కూడా ఒక చపాతీ మాదిరిగా చేతికి అలాగే ఈ ముద్దకి కూడా ఊరగాయ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఒక మంచి స్ట్రక్చర్కి తెచ్చుకుని మనం అన్ని కాండవీల్ని ప్రిపేర్ చేసుకుంటామండి. ఈ కాండవీల వలన మనకి డైజెషన్ అనేది బాగుంటుంది. ఇది మాత్రం పిల్లలకి పెట్టేటట్లయితే, అంటే బిలో 10 years వాళ్ళకి పెట్టేటట్లయితే శనగపిండిని కాస్త రోస్ట్ చేసుకోవాలండి. లేదు అబౌవ్ 10 years వాళ్ళకైతే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం శనగపిండిని ఒక్క 5 minutes మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. సో ఫైనల్గా ఒక టీ స్పూన్ ఆవాలు, 1 teaspoon నువ్వులు. నేను నువ్వుల్ని ప్రతి దాంట్లోనే యాడ్ చేస్తాను. అయితే ఈ రెసిపీకి మాత్రం ఈ నువ్వు పప్పు వల్లనే ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ కాండవికి. సో ఈ రకంగా గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఇది బటర్ని ఫ్రై చేస్తున్నానండి. వెన్ననే ఈ యొక్క కాండవీలన్నీ ఇలా ఇందులో పెట్టేసుకోవచ్చండి. కానీ నేను వీడియోలో చూపించడానికి అందంగా కనిపించాలని చెప్పేసి పోపునే ఈ కాండవి మీద వేస్తున్నాను. పోపులో మనం తీసుకుంది 1 teaspoon ఆవాలు, 1 teaspoon నువ్వుపప్పు. నువ్వుపప్పు అనేది 2 spoons తీసుకోవచ్చు, 3 spoons తీసుకోవచ్చండి. నువ్వుపప్పు ఎంత వేసుకుంటే ఎక్కువ ఈ కాండవి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఎందుకంటే మనం వేసుకున్నటువంటి ఈ పోపు అలాగే వెన్న కాస్త మరిగి నెయ్యిలా ఉంటుంది. ఇవన్నిటితో ఈ కాండవి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో వీడియోని లైక్ చేసుకోండి. మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ రెసిపీ కోసం, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం.